నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం 1వ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన కాపవరం క్షేత్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందామండి. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుష్యమి నక్షత్రం మీది 1వ పాదం నామనక్షత్ర ప్రకారమైనా సరే, లేకపోతే జన్మ నక్షత్ర ప్రకారమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత పుష్యమి నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశికి సంబంధించిన పాదం కాబట్టి కర్కాటక రాశి సంబంధించిన ఆలయం రామచంద్రపురం దగ్గర వెల్లలో ఉందండి. అక్కడ స్వామిని దర్శించుకొని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కనుక మీకు ఎలాంటి గ్రహదోషాలున్నా పోయి శివానుగ్రహం కలుగుతుందని భీమఖండంలో చెప్పబడి ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైందండి. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ధ్వజస్తంభం, చండీశ్వరుడు, పక్కనే రామాలయం కూడా ఉంటుంది. ముఖమండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు ఉంటారు. వీరితో పాటు గణపతి, నటరాజ స్వామి, గజలక్ష్మి ప్రతిమలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అంతరాలయంలో చిన్న నంది విగ్రహం, గణపతి ఉంటారు. గర్భాలయంలో వీరేశ్వరలింగము మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు కూడా ఒకే ఏకపీఠంపై కొలువై ఉంటారనమాట. స్వామిని సేవించిన వారు విశేషమైన ఫలితాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు సాయంత్రం నిర్వహిస్తూ ఉంటారండి. స్వామివారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కూడా జరుపుతారనమాట. గ్రామోత్సవం తర్వాత గ్రామ స్త్రీలందరూ స్వామికి ఆవు పెరుగు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లక్షపత్రి పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. శ్రావణ మాసంలో స్వామివారికి శాంతి కళ్యాణం, అమ్మవారికి శాకాంబర అలంకారం జరుపుతారు. ప్రతి పౌర్ణమి నాడు శ్రీ భద్రకాళి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. బ్రహ్మసూత్ర శివలింగం అంటే చాలా ప్రత్యేకమైనదనమాట. అది శివలింగం మీద మీకు ఇలా గీతల్లా కనిపిస్తూ ఉంటాయి. మీరు దగ్గరగా చూస్తే తెలుస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పారు, బ్రహ్మసూత్ర శివలింగాన్ని అర్చించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది, మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటాను, కానీ అలాంటి శివలింగాన్ని దర్శనం కూడా చేసుకోలేమని కూడా ఆయన చాలాసార్లు చెప్పారనమాట. ఇక్కడ స్వామివారి శివలింగాన్ని నేను జూమ్ చేసి వీడియో షూట్ చేయడం జరిగిందండి. గంధం చుట్టూ ఉంది కదా, మీకు అక్కడ గీతలు చూస్తే తెలుస్తుంది బ్రహ్మసూత్రం. వీలైతే తప్పకుండా దర్శించుకోండి ఈ శివాలయాన్ని మాత్రం. ఇక రవాణా సదుపాయాల కోసం వస్తే కనుక ద్రాక్షారామానికి సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరంలో రాజగోపాల్ సెంటర్ ఉంటుందండి. అదే రామచంద్రపురం దగ్గర. అక్కడ నుంచి ద్రాక్షారామం నుంచి ఇక్కడికి బస్సులు, ఆటోలు కూడా ఉంటాయి. ఈ రాజగోపాల్ సెంటర్ నుంచి వెల్ల గ్రామానికి మీకు ఆటోలు ఉంటాయి. ఈ వెల్ల గ్రామం నుంచి కాపవరానికి కూడా ఆటోలు ఉంటాయన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే ఈ రకంగా వెళ్ళవచ్చు. ఇంచుమించు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది వెల్లకి కాపవరానికి మధ్యలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.